ఈ నెల 3వ తారీఖు రాత్రి మేడికొండూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పారాడుగు గ్రామంలో ఒక ఇంటి దొంగతనం జరిగింది. ఆమతి వీరయ్య అనే అతను కంప్లైంట్ ఇచ్చారు. రాత్రి వాళ్ళు వాళ్ళ ఇంటిని లాక్ చేసుకొని బయట ఇంటి ఎదుట రేకుల గదిలో పడుకున్నారు. వాళ్ళు లేని సమయంలో కొంతమంది ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనంలో 86 grams గోల్డ్, 150 grams వెండి అండ్ 40,000 క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద క్రైమ్ నెంబర్ 301/25 మేడికొండూరు పిఎస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ కెమెరాస్, టవర్ డంప్, సిడిఆర్లు, ఐపీటీఆర్లు, తర్వాత దాంతోపాటు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ముద్దాయిల మీద మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్నీ దాన్ని కంబైన్ చేసి చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. సో 3 అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. A1 దేవరకొండ రాంబాబు, A2 తుపాకుల వెంకటేష్, A3 బొమ్మల విజయ్. ఈ 3 కూడా పాత అఫెండర్స్, పాత ముద్దాయిలు. సో A1 మీద విజయవాడలో సస్పెక్ట్ షీట్ ఉంది, పాయకపురం పోలీస్ స్టేషన్లో. అతని మీద ఆల్మోస్ట్ 120 120 దాకా కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయి. అతని మీద పెరక కానీ, కొత్తపేట, నల్లపాడు, ప్రతిపాడు, మంగళగిరి అన్ని స్టేషన్స్లో కేసులు ఉన్నాయి. అదేవిధంగా తుపాకుల వెంకటేష్, అతని మీద చిలుకలూరిపేట టౌన్ పిఎస్లో అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది. అతని మీద కూడా 50 దాకా బైక్ దొంగతనాలు కేసులు ఉన్నాయి. చిలుకలూరిపేట, పిడుగురాల, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కూడా కేసులు ఉన్నాయి. అదేవిధంగా బొమ్మల విజయ్ A3, అతని మీద కూడా చిలుకలూరిపేట టౌన్ పిఎస్లో రౌడీ షీట్ ఉంది. అతని మీద కూడా చిలుకలూరిపేట పిఎస్లో, మాటూరులో, వట్టి చెరుకు, నర్సరావుపేట లో అతని మీద కేసులు ఉన్నాయి. అతని మీద మర్డర్ కేసు, రాబరీ కేసు కూడా ఉంది. సో వీళ్ళు 3 కూడా జైల్లో కలిశారు. ఎక్కడైతే వీళ్ళు జైల్లో ఉన్నారో వాళ్ళకి పరిచయం అయింది. తర్వాత A3 ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్, వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో అఫెన్స్లు చేపిస్తున్నాడు. సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 3 అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో వాళ్ళు 3 కేసులు చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఒకటి మేడికొండూరు పిఎస్లో ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఆ కేసులో 88 grams గోల్డ్, 83 grams సిల్వర్, 2 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చీమాకుర్తి పిఎస్లో కూడా ఒక బైక్ దొంగతనం చేసినట్టు కన్ఫెస్ చేశారు. ఆ బైక్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మొప్పాల పిఎస్లో ఇంకొక దొంగతనం వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ 3 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. వాళ్ళు 3 కేసెస్ కన్ఫెస్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే ఇప్పుడు మేడికొండూరు పిఎస్ కేసు ఉంది దాంట్లో ఆల్మోస్ట్ 100% రికవరీ, ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ కూడా చేసి విక్టిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేసును డిటెక్ట్ చేసిన డిఎస్పీ కుల్లూరు ఆధ్వర్యంలో మేడికొండూరు ఇన్స్పెక్టర్ నాగూర్ మీరా సార్, ఎస్ఐ హాజీబాబు అండ్ వాళ్ళ టీంని అభినందిస్తున్నాము. వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ కూడా అందజేస్తాము. థ్యాంక్ యూ.